హలో ఎవ్రీవన్. సో ఇది మా ప్రణబాబు బర్త్డే వ్లాగ్. సో మార్నింగే లేచి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అందులోనే ఆ రోజు తొలి ఏకాదశి సండే వచ్చింది కాబట్టి సో ప్రశాంతంగా దేవుడిని అయితే దర్శించుకొని తిరిగి ఇంటికి వచ్చేసి మళ్ళీ వెంటనే బర్త్డే స్పెషల్ కింద వాడితో మొక్కలు నాటిద్దామని చెప్పేసి ఇలా నర్సరీకి అయితే వెళ్ళాము. సో వాడికి ఆ ప్లాంటే నచ్చిందంట. వెళ్ళంగానే ఆ ప్లాంట్ చాలా బాగుంది, నాకు నచ్చింది అంటేను. సో దాన్నే వేయించామన్నమాట వాడి చేతులతో. ఇంకా కొన్ని ప్లాంట్స్ని కూడా ఇంటికి తీసుకొచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత 2:30 అయిపోయింది. సో ఏఎంబి మాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. నచ్చిన ఫుడ్ని తినేసి అలా తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే ఈ టాయ్ రైడ్ అయితే కనిపించింది. వాడికి బాగా నచ్చిందంట. చాలా యానిమల్స్ ఉన్నాయి, ప్రతి యానిమల్ని ఎక్కుతానని చెప్పాడనమాట. అక్కడే టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ టైగర్ ఎక్కాడు. ఆ నెక్స్ట్ ఎలిఫెంట్ కూడా వాడికి నచ్చింది ఎక్కేసాడనమాట. సో అక్కడ అలా ఎంజాయ్ చేసిన తర్వాత ప్లే జోన్కి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ అయితే మామూలు చూడడానికి వెళ్దాం అనుకున్నాం. అక్కడ పిల్లలందరూ ఆడడం చూసి వీడు కూడా ఆడుతానని చెప్పాడనమాట. ఇంకా మేము కూడా అక్కడ కార్డ్ తీసుకొని ప్రతి గేమ్ని ఆడించాము. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడు ఎంజాయ్మెంట్ ఏమో కానీ నేను చిన్నపిల్లని అయిపోయి నేను కూడా చాలా గేమ్స్ అయితే ఆడాను అనమాట. సో వాడు బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా ఎంజాయ్ చేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ బోటింగ్ కూడా ఎక్కుతానన్నాడు అనమాట. సో నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే మేమిద్దరం లేకుండా వాడు ఏ రైడు చేయలేదు, కానీ ఫస్ట్ టైం చేస్తున్నాడు. నాకైతే చాలా టెన్షన్ అనిపించింది, మధ్యలో ఏడుస్తాడేమో అని. కానీ సక్సెస్ఫుల్గా బాగానే ఎంజాయ్ చేశాడు. వచ్చిన తర్వాత ఇంకొకసారి ఎక్కుతానన్నాడు అనమాట. కాకపోతే ఆల్మోస్ట్ టైం అయితే అయిపోతుంది, ఫాస్ట్గా రండి అని చెప్పేసి నేను వాళ్ళని కంగారు పెట్టేశా. ఇంకా ఇంటికి వచ్చేసరికి 7 అయితే అయిపోయింది. సో సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాము కేక్ కటింగ్కి. యాక్చువల్గా మేము ఎప్పుడు తీసుకునే కేక్ ఆ బేకరీ అయితే మాత్రం ఆ రోజే క్లోజ్ అయిందనమాట. సో ఇంకేం చేయాలో అర్థం కాక వేరే దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద ఏ మోడల్స్ లేవు, దాంతోపాటు అంత ఫ్రెష్గా కూడా లేవన్నమాట. సో ఇంకేం చేయలేక ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేసాము. ఇది వాడి 3rd బర్త్డే. ఫస్ట్ సెకండ్ బర్త్డేస్ అన్నీ కూడా మా రిలేటివ్స్ దగ్గర ఫ్యామిలీస్తోనే చేసుకున్నాము. కానీ ఈసారి మాత్రం నేను అనుకున్నాను, అంటే రిలేటివ్స్ ఎవరు లేరు కదా, పాపం ఒక్కడే ఫీల్ అవుతాడేమో అనుకున్నాను. కానీ ఎలాగో మాల్కి తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో ఇలా హ్యాపీగా పీస్ఫుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాం. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.